బుజ్జి ఏం చేస్తున్నావు? ఏ బట్టలు ఫోల్డ్ చేస్తున్నా. ఏం లేదు, మా ఫ్రెండ్ వాళ్ళ ఒకటి మ్యారేజ్ ఈవెంట్ ఉంది. ఓకే. దానికి ట్రెడిషనల్ గా వచ్చిన వాళ్ళందరూ ఒక రేంజ్ లో డాన్స్ చేసే విధంగా ట్రెడిషనల్ వేలో ఉండాలి. అలాంటిది ఏమన్నా ఉంటే నాకేమైనా సజెస్ట్ చేయగలవా? ట్రెడిషనల్ గా ఉండాలి, అందరూ ఎంజాయ్ చేయాలా? ఎస్, ఒక రేంజ్ లో. అయితే నీకు ఒక పేజ్ సజెస్ట్ చేశాను. ఫస్ట్ వీడియో ప్లే చేస్తాను, నువ్వు అది చూడు, నీకు ఎలా అనిపించిందో చూడు. సో నీకు నచ్చిందంటే నేను ఐ రికమెండ్. ఓకేనా? ఓకే. అనిపిస్తుంది సూపర్ గా ఉంది, ఒక రేంజ్ లో ఉంది. అసలు ఇక్కడ ఉండి చూస్తుంటే నాకే డాన్స్ అయిపోతుంది. అటువంటిది అక్కడ లైవ్ లో కనుక ఉంటే మామూలు ఎంజాయ్ చేయబుద్ది. సూపర్ అంటే సూపర్. సో నేనైతే ఈ ఈవెంట్ ని రికమెండ్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వేమనుకుంటున్నావు? సేమ్ ఫీలింగ్. అవునా? Yes. వీళ్ళైతే 30 to 40 మెంబర్స్ తీసుకొస్తారు ఈవెంట్ కి. ఇంకా ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం వీళ్ళే చూసుకుంటారు. సో ప్రతి ఒక్కరు లేచి డాన్స్ చేసి అసలు ఇంత బాగా చేశారు అన్నట్టు ఉంటది అనమాట. మన సైడ్ మాక్సిమం ఏముంటుంది, డాన్స్లు, పాట కచేరీలు ఇలాగే ఉంటాయి కదా. కేరళ సైడ్ అవంటే చాలా తక్కువ కదా. సో వాళ్ళందరూ ఇక్కడ మన సైడ్ వచ్చేసి చేస్తున్నారంటే ఇంకా చాలా అంటే హోప్ ఉంటుంది కదా, అరే కొత్తగా చూసామన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. సో దానికోసం నేనైతే ఈ పేజ్ ని రికమెండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసరికి సిరి ఈవెంట్స్ అనమాట. మన నేమ్ తోనే స్టార్ట్ చేశారు. సో వాళ్ళకి మన నుండి కూడా సపోర్ట్ కావాలి కదా. సో అందుకోసం అనమాట నేనైతే సిరి ఈవెంట్స్ ని రికమెండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో వాళ్ళ నెంబర్ అయితే నేను స్క్రీన్ మీద ప్లే చేస్తాను. ఎవరికన్నా వీళ్ళ ఈవెంట్ ని బుక్ చేసుకోవాలనిపించినా గానీ ఆ స్క్రీన్ మీద నెంబర్ ని చూసి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి.